ప్రైజ్లా ఇది నా వాగ్దానము. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేవుడు ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. మనము ప్రతి స్థలమునకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మనకి తోడై ఉండి మనకి ఎల్లప్పుడూ కూడా మనకి సహాయముగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలోని మన యొక్క జీవితము ఎన్నో విషయాలలోని అనేక చోట్లకి మనము వెళ్తామండి. ఉద్యోగాలకి, అలాగనే మరి స్కూల్స్కి, కాలేజెస్కి, మరి మన జీవితాలలో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనకి తోడుగా ఉండి మన జీవితంలో ఆయన విడవక మనల్ని ఎంతగానో సహాయం చేస్తూ నడిపిస్తాను అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. అవునండి, మన జీవితాలలోని ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మనకి తోడుగా ఉండి మన జీవితంలో ఎటువంటి అపాయము రానివ్వకుండా దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. దేవుడు మనకి సహాయం చేస్తాను అంటూ ఉన్నారు అంటే ఏ అపాయము రాకుండా అలాగనే మనల్ని ఎంతగానో ఆయన మనకి నీడగా ఉండి మనకి ఆయన కృపతో నడిపిస్తాను అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఉదయకాలమున లేచి ఆయనని స్తుతించుకొని ప్రార్థించుకొని మన జీవితాలని మొదలు పెట్టుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలని, మన యొక్క కుటుంబంని ఆయన హస్తంలో భద్రపరిచి ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు అని ఆయన ఎల్లప్పుడూ కూడా రుజువుపరుచుకుంటూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన తోడు, ఆయన కాపుదల, ఆయన ఐశ్వర్యము మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును నాయన, మా జీవితంలో మీరే నాయన కాపాడే దేవుడు, మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించే దేవుడు అని మరొకసారి రుజువుపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో తోడై ఉండండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభు. నీకు వందనాలు నాయన. ఎవరైతే హ్యాండిక్యాప్గా నాయన బాధపడుతున్నారో వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి నా ప్రభు. మంచి ఉపాధిని అనుగ్రహించండి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన సహాయం చేయండి నా ప్రభు. వారికి చక్కటి ఉపాధిని, మంచి భవిష్యత్తుని, మంచి కుటుంబాన్ని అనుగ్రహించండి ప్రభా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నా ప్రభా. తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నా ప్రభా. నాయన ప్రయాణాల్లో తోడై ఉండండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి నా ప్రభా. ఎక్కడా కూడా ఎటువంటి కరోనా కానీ దుర్ఘటనలు కానీ ఏమీ జరగకుండా సహాయం చేయండి. 2-వీలర్, 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితంగా గమ్యాలకి వారు చేరడానికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి కృప చూపించండి. ఎవరికి కూడా కరోనా రాకుండా వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎవ్వరు కూడా ప్రాణ నష్టము వాటిల్లకుండా కృప చూపించండి నా ప్రభు. యేసయ్యా నాయన, ప్రతి విషయంలో నాయన ప్రతి ఒక్కరికి
వారి యొక్క జీవితాలలో ఏ అవసరత ఉన్నది, ఏ అక్కర ఉన్నది, ఏ కొరత ఉన్నదో మీకు తెలుసు నా ప్రభు. నాయన ఈ సమయం అందు వారి యొక్క జీవితాలలో ఏది కావాలనుకుంటున్నారో వాటిని అనుగ్రహించండి నా ప్రభు. ఈ వీడియో చూస్తున్న వారిని, ఏకీభవిస్తూ ఉన్న వారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి. మీరు అన్నారు ప్రార్థించి నేను కార్యాలు చేస్తానన్నారు. ప్రార్థిస్తూ ఉండగా మీరే సహాయం చేయండి నా ప్రభు. గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పులు దయచేసి ఎటువంటి ఎమర్జెన్సీ ఏమీ లేకుండా చక్కగా తల్లి బిడ్డలు సురక్షితంగా నాయన ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.